డబ్బులేం చెట్లకు కాయవని చాలా మంది అంటుంటారు. అయితే ఓ రైతు మాత్రం తన పొలం నిండా 500 నోట్లతో విత్తనాలు నాటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక పొలంలో 500 నోట్లు నాటితే చెట్లు వస్తాయని, దానికి ఆకుల స్థానంలో బోలెడన్ని కరెన్సీ నోట్లు వస్తాయని మాత్రం ఆ రైతు అలా నోట్లను పొలంలో నాటలేదు. అలా అతడు నాటడం వెనుక చాలా పెద్ద రీజనే ఉంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ప్రజల కడుపు నింపి అన్నదాతలకు ఇచ్చే విలువ ఇదేనా? ఆరుగాలం కష్టపడి రైతులను ఇక ఆదుకోకపోతే ఎలా అని మండిపడుతున్నారు. ఇక వెంటనే అధికారులు ఆ రైతు కష్టాన్ని తీర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. సాధారణంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, పత్తి, గోధుమలతో పాటు కూరగాయలు పండిస్తుంటారు. అయితే పంటలను వేయడం వేరు, వాటి కోతకు వచ్చే వరకు కూడా కంటికి రెప్పలా కాపాడుకోవడం వేరు. దీనికోసం అన్నదాతలు పూర్తిగా ప్రకృతి దయపై ఆధారపడాల్సి ఉంటుంది. చినుకు నేలపైకి రాలకున్నా పంటలు పూర్తిగా ఎండిపోతాయి. అదేవిధంగా 4 చినుకులు ఎక్కువ పడితే భారీ వర్షాలకు పంటలు మొత్తం కూడా నీడపాలవుతాయి. అప్పుడు వాళ్ళు ఆరుగాలం కష్టపడిందంటా కూడా కన్నీళ్లు మిగులుతాయి. ఇది పక్కన పెడితే పురుగు పట్టడం, వ్యవసాయ ఎరువుల కొరత కూడా అన్నదాత నడ్డిని విరుస్తుంటుంది. మొత్తానికి వ్యవసాయం అనేది ఓ పెద్ద సాహసమే. ఇక కష్టార్జితం లేకపోతే అప్పులు చేసి నాట్లు వేస్తే పంట చేతికి వస్తే ఆనందం, లేకపోతే రైతు జీవితం నరకంలా మారుతుంది, అప్పుల కుప్ప అవుతుంది. దీంతో మన దేశంలో అన్నదాతల చావు కేకలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే వినూత్నంగా తన పొలంలో 500 నోట్లను నాటినటువంటి రైతు వ్యధ కూడా అలాంటిదే. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా డియోరియా జతన్ గ్రామంలో మల్లారం భవారి అనే రైతు ఉన్నాడు. అతడు తన పొలంలో పత్తి పండించడం కోసం బ్యాంకు నుండి ₹1,00,000 రుణం తీసుకున్నాడు. ఇందుకోసం తన పంటకు బీమా కూడా చేయించుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల మల్లారం పొలం పూర్తిగా నీట మునిగింది. అతను పండించినటువంటి పత్తి పంట పూర్తిగా నాశనమైంది. కేవలం 4,000 విలువైనటువంటి పత్తి మాత్రమే ఉండిపోయింది. ఈ క్రమంలోనే పంట పరిహారం కోసం అతడు బీమా కంపెనీకి ఫిర్యాదు చేశాడు. అయితే తన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదు. కనీసం బీమా కంపెనీ అధికారులు అతని పొలాన్ని కూడా వచ్చి చూడనే లేదు. అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక తాను కాళ్ళు అరిగేలా ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా తన పొలాన్ని చూడడానికి రాలేదని అతడు వాపోయాడు. ఆ క్రమంలోనే వినూత్నంగా ఆందోళనకు దిగాడు. తన పొలంలో ఏకంగా 500 కరెన్సీ నోట్లను నాటాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీని ద్వారా తన వ్యధను నెటిజన్లకు తెలిసేలా చేశాడు. ఇక ఆ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆ రైతు బీమా, పంటకు పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతు సంక్షేమమే ముందు అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు, బీమా సంస్థలు ఇలాంటి సమయంలో అన్నదాతలకు అండగా నిలబడకపోతే ఏం ప్రయోజనమని కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి పొలంలో 500 నోట్లు నాటానని ఇక వీడియో వైరల్ అవుతుండడంతో ఇప్పుడైనా రైతు మల్లారంకు ప్రయోజనం చేకూరుతుందేమో చూడాలి. అయితే సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఓ దారి దొరుకుతుంది.